లీడర్స్ కాదు కదా, మీటింగ్ కండక్ట్ చేసే ఏ లీడర్ కూడా దీనికి బాధ్యుడు కాదు కదా. అలాగని చెప్పి ఇక్కడ ఏమో నష్టం జరిగిపోలేదు, ఇక్కడేమి పంపలు మురిగిపోలేదు, ఎవరికి ఏ రకమైన ఇబ్బంది అనేది కూడా లేదు, జీరో. ఎవరో మరొక రకంగా ఆలోచించవలసిన పని కూడా లేదు. టెక్నాలజీని మనం అందిపుచ్చుకోవాలంటే 100% వెయిట్ చేయాలి. మన సూత్రం మోక్ష కోరిక తీరిక. ఇది ఎల్లవేళలా మనం చెప్పుకుంటూనే ఉన్నాం. చాలాసార్లు చాలా ఎగ్జాంపుల్స్ తెలియజేస్తాం. కేవలం చదువుకోవడం కోసమే సుమారు 20 సంవత్సరాలు పట్టేస్తుంది ఉద్యోగం డేవిడ్. చదువుకుని చివరి దశకు వచ్చేటప్పుడు ఉద్యోగం లేక ఎక్కడో గుమస్తాగిరి చేసుకుంటూ ఏదో చేయాలి కదా, బ్రతకాలి కదా. అప్పటికే కుర్రాడికి పెళ్ళి అయిపోతే ఒక పిల్లడు పుడతారు, సంసారం బాధ్యత పెరుగుతూ ఉంటుంది. మరి 20 సంవత్సరాలు చదివి లక్షలు తగలబెట్టి ఎవరు తిట్టుకుంటాం? అక్కడ ఎవరిని తిట్టుకోం, అన్ని మూసుకుని పైన కింద అన్ని మూసుకుని కూర్చోండి. చిన్న అమౌంట్ జీరోగా వచ్చాం, జీరో తోటి హీరో చేద్దాం అనుకున్నాం. ఇది చిన్న మెలికి కాదు, ఇది లీగల్గా కొంత మరి అవకాశం అవసరం ఉంది. దాని ప్రకారం కంపెనీ 6 years కి 3 years సపోర్ట్ చేస్తూ 3 years కంపెనీ పెట్టుకుంది, 3 years మాలు పెట్టుకోమని. అక్కడ 3 years కట్టా కూడా చాలా మంది చాలా రకాలుగా ఆలోచించారు, చాలా రకాలుగా కామెంట్స్ చేసి ఉండొచ్చు. ముందు ఫ్రీ అన్నారు కదా అండి, ఇదేంటండి? ఇది చాలా దారుణమైన అజ్ఞానం సార్, చాలా దారుణమైన అజ్ఞానం. కరెంటు బిల్లులు పెరిగినాయి, ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి కరెంటు బిల్లు ఇప్పుడు దాకా పెరుగుతూనే ఉంటాయి. అలా పెరిగిపోయినాయి సార్, ట్యాక్స్ పెరుగుతూనే ఉన్నాయి. అలా పెరిగిపోయినాయి ఏంటి? ఎవడైనా అడ్డుకోగలడా? కంట్రోల్ చేయగలడా? కారణం ఏంటంటే ప్రతిదీ పెరుగుద్ది, బంగారం రేటు పెరిగింది, భూమి రేటు పెరిగింది, అన్నీ పెరిగినాయి. ఎందుకు పెరిగింది అంటే దానికి 1,000,000 కారణాలు ఉంటాయి. అలాగే ఇక్కడ మనల్ని లక్షాధికారిగా కోటీశ్వరులుగా చేద్దామని వచ్చిన కంపెనీ అది చెప్పిన విషయం కంపెనీ సైడ్ నుంచి చాలా క్లియర్గా ఉందని ఎక్కడ ఏ రకంగా మనం కామెంట్ చేయడం కూడా అవకాశం లేదు. 100% క్లియర్ అండ్ క్రిస్టల్గా ఉంది. ఇది అవగాహన రాక నేను అలా అనుకున్నాను, సరే ఇలా అనుకున్నాను, ఆశలు పెట్టుకున్నాను. ఏంటి ఆశలు పెట్టుకోవడం అండి? మన 6 నెలల నుంచి 1 year నుంచి మీటింగ్ కండక్ట్ చేస్తున్నాను. సుమారు 5-6 నెలల నుంచి కూడా నేను చాలా క్లియర్గా చెప్తున్నాను. ఎందుకంటే టెక్నాలజీ ఇంకా పూర్తిగా అమల్లోకి రాలేదు. వచ్చింది అంటారు కానీ వస్తే ఇక్కడ ఖచ్చితంగా వాడు చెప్పినట్టు ఇచ్చేయాలి. నవంబర్ నుంచి వాడు చెప్పినట్టు జూలై 1st నుంచి మనకి జీరోగా ఉన్నవాడికి 5,000, 10 members ఉంటే 1,00,000 ఇచ్చి తీరాలి. ఇచ్చి తీరి పరిస్థితి ఇంకా అక్కడ రాలేదు. సుమారు 7 సంవత్సరాల నుంచి ఆన్ పాజిటివ్ కంపెనీ తన పని తాను చేసుకుంటూ ఉంది. 3 years బ్యాక్ పోరం పోకులు కొంతమంది కంపెనీలో యశ్ గారు నమ్మిన వాళ్ళే ద్రోహం చేయడం వల్ల ఇది పూర్తిగా బ్రష్ కొట్టుకుపోయి పూర్తిగా సర్వనాశనం అయిపోయే స్థాయికి వెళ్ళిపోతే మరి కొన్ని లక్షల మంది ఉండడం దైవానుగ్రహం ఏమో. యశ్ గారు పొట్టు విడవని విక్రమార్కుల్లాగా ప్రయత్నం చేసి నిన్న 2 days బ్యాక్ మనకి ఆన్పాజ్ సైట్లో వచ్చింది ఏంటంటే కేసు నడుస్తుందండి. ఆ కేసు అయిపోతే మొత్తం క్లియర్ అయిపోద్ది అనుకుంటున్నాం. విన్నింగ్ అంటూ అంటే విన్ అయ్యామని చెప్పి 3 సార్లు ఇచ్చాడు. అంటే మనం విన్ అయ్యాం అంటే కేసులన్నీ గెలిచేసాం, ఇంకా అక్కడ ఏ తలపోటు లేదు. అలా వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న లీడర్స్ అందరూ ఇంకేముంది, ఈ వారంలో వచ్చేస్తుంది, రేపు వారంలో వచ్చేస్తుంది, ఈ నెలలో వచ్చేస్తుంది సూది మొదలెట్టారు. ఈ లీడర్స్ అందరూ నేను 3 సంవత్సరాల క్రితం ఏదైతే మాట్లాడానో అది ఇప్పుడు మాట్లాడుతున్నారు. యశ్ గారు ఇచ్చే ఇన్కమ్ చూసి ఒక్కసారిగా
గుండె ఆగిపోవడం కానీ, హార్ట్ స్ట్రోక్స్ కానీ, హార్ట్ ఫెయిల్స్ కానీ, పెరాలసిస్ స్ట్రోక్స్ కానీ, ఏకంగా పైకి పోవడమే కానీ ఇటువంటివి జరిగే అవకాశం ఉందని యాస్ట్ గారే స్వయంగా ప్రకటించి మీకు వచ్చే ఇన్కమ్ రేంజ్ ఈ రేంజ్ లో ఉంటది, దానికి మీరు ఇప్పటి నుంచి నచ్చజెప్పుకోండి. మీ బ్రెయిన్ కి ఒక్కసారి ₹1 అందులో చూసాడు గుండె చచ్చిపోతే ఇన్నాళ్ళ పాటు కష్టం వృధా అయిపోద్దని చెప్పి ఆయన చాలా క్లియర్ గా చెప్పాడు. ఫస్ట్ 3 years బ్యాక్ ఇటువంటి విషయాలన్నీ కూడా నేను చాలా జాగ్రత్తగా అర్థవంతంగా అర్థమయ్యేలాగా వీళ్ళందరికీ చెప్పడం జరిగింది. మూడు సంవత్సరాల క్రితం మాట్లాడిన మాట ఇప్పుడు చెప్తున్నారు కోర్టులు. ఇప్పుడు ఎవరైనా జాగ్రత్త చూసుకోండి, మనకి వ్యాలెట్లోకి వచ్చే డబ్బు చూసి కళ్ళు తిరుగుతాయి, స్ట్రోక్స్ వస్తాయి, పగిడి తనేయచ్చు అనే మాటలు ఈనాడు చెప్తున్నాం. అంటే మనం ఎంత పవర్ఫుల్ విజన్ చేయగలుగుతున్నాం. నేను మా డాక్టర్ గారు ఫోన్లు చేసుకుని అనుకుంటూ ఉంటాం అన్నమాట. 3 years బ్యాక్ మనం విజన్ చేయగలిగాం. ఇప్పుడు మహానుభావులు పెద్ద పెద్ద లీడర్స్ అనుకున్నాడు అంటే వాళ్ళు అనుకుంటారు ఇంత పెద్ద పెద్ద లీడర్స్ అని. టీమ్స్ ఉంటే ఉండొచ్చు, తప్ప ఉండొచ్చు. ఎంత టీం ఉంటే ఎవరికి కావాలి సార్? నాలెడ్జ్ లేనివాడికి టీం ఉన్నా ఒకటి లేకపోయినా ఒకటి, డబ్బు వస్తుంది, ఓకే కాదట్లేదు. అవగాహన లేకపోవడం, అప్పుడు ఒక రకంగానే ఇప్పుడు ఒక రకంగానే ఉన్నారు. ఓకే, విన్ అయ్యాం, కేసులు క్లియర్ అయినాయి. ఈ వారం కాకపోతే వచ్చే వారం, ఈ నెల కాకపోతే వచ్చే నెల 100% ఫౌండర్స్ ఇన్కమ్ క్రోర్స్ లోనే తీసుకుంటారు, అందులో ఏమాత్రం డౌట్ లేదు. కంపెనీ నుంచి ఒక దేశానికి భారీ స్థాయిలో వరల్డ్లో ఒక దేశానికి ఇన్కమ్ జనరేట్ అయింది. అది $2 మిలియన్, $2,00,00,000 సంథింగ్ ఏదో పేరు ఉంది. అంత అమౌంట్ ఎక్కడికి వచ్చింది అంటే హైయెస్ట్ ఫౌండర్స్ ఉంది ఇండియన్ రిజర్వ్ బ్యాంక్ వచ్చి ఉంటుంది అనేది ఒక అంచనా. ఇలాగే ఎన్నో కథలు చెప్పేసుకుంటారు. రావడం పక్కా సార్, డిసైడ్ అయిపోయింది. అది జూన్ నెల, జూలై నెల, లేక ఇంకొంచెం ఆలస్యం అయితే ఆగస్టు నెల. ఇది దాటి మాత్రం వెళ్ళదు. ఇది పెర్ఫెక్ట్ గా చెప్పాలంటే యాష్ గారు వచ్చి పెర్ఫెక్ట్ గా ఆయన డిక్లేర్ చేయాలి. ఆయన డిక్లేర్ చేసిన రోజున మాత్రం నేను ఇన్కమ్ క్రోర్స్ లోనే తీసుకుంటాను, అందులో ఏమాత్రం డౌట్ లేదు. కంపెనీ నుంచి ఒక దేశానికి భారీ స్థాయిలో వరల్డ్లో ఒక దేశానికి ఇన్కమ్ జనరేట్ అయింది. అది $2 మిలియన్, $2,00,00,000 సంథింగ్ ఏదో పేరు ఉంది. అంత అమౌంట్ ఎక్కడికి వచ్చింది అంటే హైయెస్ట్ ఫౌండర్స్ ఉంది ఇండియన్ రిజర్వ్ బ్యాంక్ వచ్చి ఉంటుంది అనేది ఒక అంచనా. ఇలాగే ఎన్నో కథలు చెప్పేసుకుంటారు. రావడం పక్కా సార్, డిసైడ్ అయిపోయింది. అది జూన్ నెల, జూలై నెల, లేక ఇంకొంచెం ఆలస్యం అయితే ఆగస్టు నెల. ఇది దాటి మాత్రం వెళ్ళదు. ఇది పెర్ఫెక్ట్ గా చెప్పాలంటే యాష్ గారు వచ్చి పెర్ఫెక్ట్ గా ఆయన డిక్లేర్ చేయాలి. ఆయన డిక్లేర్ చేసిన రోజున మాత్రం నేను